అంతా సందడిగా ఉండేది, ఏం కనపడటం లేదే, ఏమైంది, మహర్షులు వస్తుంటారు, వాళ్ళు వచ్చేవాడు ఏమీ నిర్మానుష్యంగా ఉన్నదని కిందికి దిగాడు. చూశాడు, వాడికి కొంత దివ్యజ్ఞానం ఉన్నది, కనుక్కున్నాడు. మన్మధుడి యొక్క బూడిద కుప్ప, ఓహో ఇదే జరిగింది అన్నాడు. దాన్ని ఒక బొమ్మ చేశాడు. శతరుద్రియం పారాయణం చేయటం మొదలుపెట్టాడు. నమస్తే రుద్రమన్యవే ఉతోతైషవే నమః అని మొదలుపెట్టాడు. శతరుద్రియ పారాయణం పూర్తయ్యేసరికి ఆ బొమ్మలోకి ప్రాణం వచ్చింది. తండ్రి నేనెవరు, నాయనా నువ్వు నా బిడ్డవురా, రుద్రుడు నీకు ప్రాణం ఇచ్చాడు, నాతో పాటు నువ్వు కూడా రుద్రం పారాయణం చెయ్యి. రుద్రం పారాయణం చేయటం మొదలుపెట్టారు ఇద్దరు కూడా. పరమేశ్వరుడైన రుద్రుడు దిగొచ్చాడు. ఈ రుద్రుడు వేరు, ఇందాకటి దాకా తపస్సు చేస్తున్నాడని చెప్పిన శివుడు వేరు. ఈ శివుని కంటే ఆ రుద్రుడు గొప్పవాడు.